హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మారిన్ బర్త్డే రోజు వ్లాగ్ అండి. కొంచెం డిలే అయిపోయింది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. ఇక వీడియోలకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. వీడియోలకి అయితే వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ కూడా మాత్రం అస్సలు మర్చిపోదు. అండ్ చిన్న హెల్ప్ అండి, మీకు కామెంట్ పక్కన హైప్ ఉంటుంది. ఒక్క వీడియోకి 3 times హైప్ ఇవ్వచ్చు. నాకు 3 times కాకపోయినా 1 time అయినా హైప్ చేయండి. నా వీడియో అనేది నాకు ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది అనమాట. నిజంగా మారియన్ బటన్ ఎంత బాగా చేయాలి అని ఎన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు కుదరట్లేదు. ఇప్పుడు మా వాడు 3 years కంప్లీట్ చేసుకొని 4 years లకైతే ఎంట్రీ చేస్తున్నాడు. ఈ 3rd బర్త్డేలో కూడా మా బాబు ఒక్క బర్త్డే కూడా తనతో లేడు. లిటరల్లీ ఫస్ట్ బర్త్డే అయితే ఇంకా దారుణము, ఇంకా సెకండ్ బర్త్డే అంటే ఇంకా ఏడ్చుకుంటూనే అయిపోయింది. 3rd బర్త్డే అలా కాదు, అట్లీస్ట్ మనకి మెమొరీగా ఉండాలి, పిల్లలతో ఉండాలి, కొంచెం సరదాగా ఉండాలి అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. ఎంత ఉన్నవాడైనా ఎంత పేదవాడైనా సరే ఆఖరికి మనం కోరుకునేది పిల్లల సంతోషమే కదా. అదే ఒక తల్లిగా నేను వాడికి ఇవ్వలేకపోతున్నానేమో అన్న బాధ. నాన్నకో, ఒక తమ్ముడికో, ఒక చెల్లికో, ఒక అక్కకో ఈ ఎఫర్ట్ అనేది పెద్దగా ఉండదు. కానీ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరి లైఫ్ వాళ్ళది. బట్ చేసుకున్న వైఫ్ కి, కన్న కొడుకు మాత్రం ఈ ఎఫర్ట్ చాలా ఉంటుంది. మేమైతే కేక్ కట్ చేసేటప్పుడు మా బాబు అయితే వీడియో కాల్ చేశాడు. చూసారా, చిన్న ఫోన్ కనిపిస్తుంది కదా మా అక్క పట్టుకుంది, అందులో మా బాబు వీడియో కాల్ చేశారనమాట. మమ్మల్ని చూస్తున్నారు. నిజంగా ఇలాంటి మూమెంట్ అనిపిస్తుంది. మా బాబుతో అసలు మాట్లాడకూడదు, అసలు నేను ఫోనే చేయను, అస్సలు చేయను ఎన్నిసార్లు అనుకుంటాను. ఫోన్లే, తను కూడా ఫీల్ అవుతున్నాడు కదా, మళ్ళీ వాని కోసమే కదా ఇదంతా చేసేదని చెప్పి మళ్ళీ కాల్ చేస్తాము. అట్లుంటది. నాకు పెద్దగా చేయాలి, గొప్ప చూపించుకోవాలి, ఇలా చేయాలి అలా చేయాలని కాదు, కానీ ఇంట్లో వరకైనా సరే ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉండి చేయాలన్నదే. ఈ మనసులో ఏదో బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ కేక్ కట్ చేయడం ఇవన్నీ ఎందుకు అనిపిస్తది. ఇక మేమేమో ఇంట్లో ఈ డెకరేషన్ చేసేసరికి అయితే మా అమ్మ కూడా అయితే చికెన్ ఇంకా బగారా రైస్ అయితే వండారు. వచ్చిన వాళ్ళకి అట్లీస్ట్ ఫుడ్ అయినా పెడితే కొంచెం మనసు తృప్తిగా ఉంటుంది కదా అనిపించింది. ఇక ఏదో మాకు దోచినట్టయితే ఇలా చేసేసాము. బర్త్డే అయితే నేను ఆలోచించే విధానంలో మనస్ఫూర్తిగా ఆలోచించండి. నా తప్పైనా ఏమైనా ఉందంటారా, లేదా అంటే నేను ఇలా ఫీల్ అయిపోయి ఇలా బాధపడి చెప్తున్నానంటారా? మీరే కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎలా అనిపించింది? నేను ఇలా అన్ని ఊహించుకొని చెప్తున్నానా, లేకపోతే నా బాధ లేదా న్యాయం ఉందా? మీరే కామెంట్ చేయండి. అయిపోయిన తర్వాత అన్నం తిన్న తర్వాత ఇలా అందరం బయట కూర్చొని అయితే మంచిగా ఆడుకుంటారు అనమాట. బెలూన్స్ తీసుకుని ఆడుకుంటుంటే ఇలా అలా 11:30 అలా అయిపోయింది. అప్పటి వరకు ఆడుకొని ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి పడుకున్నారు. నా వీడియో ఎక్కడి వరకు చూసారంటే ఎంతో కొంత మిమ్మల్ని ఆకట్టుకుంది అనుకుంటున్నా. ప్లీజ్ వీడియో నచ్చితే చిన్న లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యు ఆల్.